ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చినప్పుడు యూజువల్లీ అండర్ ప్లే చేస్తే అందరూ మర్చిపోతారు అనే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మన ఇండస్ట్రీలో. బట్ మీరు ఓన్ చేసుకుని దానికి అపాలజీ చెప్పారు కదా, అది నిజంగా చాలా బాగా నచ్చిందండి. చాలా తక్కువ మంది డైరెక్టర్లు అలా డేర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. పైగా ఇష్యూ కూడా అలాంటిది. నాకైతే ఆ ఒక్కటే నచ్చలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కారణం ఏంటంటే ఒక పాత్ర ఒకలాగా ప్రవర్తిస్తుంది అనేది అది దర్శకుడు ఊహ. ఆ ఊహతో చేసింది. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడగలిగినోడు గొప్పోడు, పిహెచ్డీలు పట్టభద్రులు వాళ్ళు ఆలోచన విధానమే సరైంది అన్నది ఎక్కువైపోవడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో వోకల్గా ఉన్నారో, ఎవరైతే మాట్లాడి పదాలు గుమ్మనించి చేస్తున్నారో వాళ్ళ అభిప్రాయం రుద్దబడి ప్రభావితం అవడం తప్ప, ఒక దర్శకుడికి ఒక పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకి ఏం చేసినట్టు? ఇప్పుడు అంటే అదేంటది వైటల్ అట్రాక్షన్, లేకపోతే హార్మోనల్ రియాక్షన్స్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడితేనేమో చాలా ఈస్థెటిక్గా తీసినట్టు ఆసమ్ అంటారు. అదే ముట్టేస్తానని వాడి ట్రైబ్ భాష వాడి మాట్లాడితేనేమో ఇది వల్గారిటీ అంటారు, ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఇవన్నీ చేస్తే ఇంక సృజనాత్మకతను తొక్కినట్టేనండి ఆ విషయంలో. బుచ్చిబాబు గారు ఎంతో సంస్కారంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఉద్దేశంతోనో, లేకపోతే ఎవరిని బాధ పెట్టకూడదు, ప్రజాస్వామ్యం అంటే 49:51 కాదు 99:1 అయినా కూడా తప్పే అన్న ఉద్దేశంతో ఆయన సారీ చెప్పి ఉండొచ్చు. కానీ ఇలాగే జరుగుతూ ఉంటే తర్వాత డాక్యుమెంటరీలకు తప్ప ఇంకా కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేం.